మీకు తెలుసా, మన దేశానికి 1947లో బ్రిటన్ నుండి స్వాతంత్రం లభిస్తే చైనా 2 ఏళ్ల తర్వాత అదే బ్రిటన్ నుండి స్వాతంత్రం పొందింది. ఇలా స్వాతంత్రం పొందినప్పుడు ఈ రెండూ కూడా నిరుపేద దేశాలే. కానీ ప్రస్తుతం భారత్ $3.1 ట్రిలియన్ జీడీపీతో ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంటే చైనా మాత్రం $18 ట్రిలియన్, అంటే భారత్ కంటే 6 రెట్లు ఎక్కువ అభివృద్ధితో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎలా అవతరించింది. రిజర్వేషన్స్లో కానీ, ఎలక్షన్స్లో కానీ, భూమి ధరల విషయంలో కానీ ఇలాంటి ముఖ్యమైన అంశాలలో భారత్ చైనాల మధ్య ఉన్న తేడాలేంటి? అసలు చైనా ఇంతలా అభివృద్ధి చెందడానికి గల 6 ముఖ్యమైన కారణాలేంటి? అలాగే మన దేశం అభివృద్ధి చెందాలంటే తీసుకురావాల్సిన మార్పులేంటి? ఇలాంటి విషయాల గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. నంబర్ 1, రాజకీయ స్థిరత్వం. సిపిసి అంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన మావో జెడాంగ్ 1949లో చైనాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ పార్టీ ప్రజల చేత ఎన్నుకోబడలేదు. వారే మిలిటరీని తమ అదుపులోకి తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు చైనాలో ఈ ఒక్క పార్టీయే అధికారంలో ఉంది. అంటే ఈ దేశంలో ఎలక్షన్స్ ఉండవు. ఈ రాజకీయ స్థిరత్వం వల్లే అక్కడి ప్రభుత్వం ఏ నిర్ణయమైనా సరే చాలా ధైర్యంగా తీసుకుని అమలు చేస్తుంది. కానీ మన దేశంలో అలా కాదు. ప్రతి 5 ఏళ్లకోసారి రాష్ట్రంలో మరియు కేంద్రంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఏ పార్టీ అయినా అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రజలపై ఉచిత హామీలు కురిపిస్తుంది. తీరా అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బుని తిరిగి రాబట్టడానికే ప్రయత్నిస్తుంది. ఈ ఉచితాలను అమలు చేసి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఎలా గెలవాలనే దానిపైనే ఫోకస్ చేస్తారు. కానీ ప్రజల అభివృద్ధి గురించి మాత్రం పట్టించుకోరు. ఈ కారణం చేతనే ప్రభుత్వంలోకి వచ్చే ముందు లక్షాధికారులుగా ఉన్న నాయకులు 5 ఏళ్లు గడిచేసరికే కోటీశ్వరులుగా మారిపోతున్నారు. దీనికి తోడు తమ కుటుంబానికి చెందిన వారినే తదుపరి వారసులుగా ప్రకటించడంతో రాజకీయం అనేది కొన్ని కుటుంబాలకే పరిమితమై సామాన్యులకు కనీస అవకాశాలు కూడా లభించడం లేదు. నంబర్ 2, ల్యాండ్ ఓనర్షిప్. చైనాలో భూమి మొత్తం ప్రభుత్వం పేరు మీదుగా రిజిస్టర్ అయి ఉంటుంది. ఇక్కడి ప్రజలు ఇల్లు కట్టుకోవడం దగ్గర నుండి కంపెనీ పెట్టేంత వరకు ఏ అవసరం వచ్చినా ప్రభుత్వం దగ్గర లీజుకు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ లీజు అనేది ఇల్లు కట్టుకోవడానికైతే 70 సంవత్సరాలు, స్కూల్ లేదా కాలేజెస్ కోసం అయితే 50 సంవత్సరాలు, కంపెనీ పెట్టడానికైతే 50 సంవత్సరాలు లీజుకు ఇస్తారు. ఇలా లీజుకు తీసుకున్న తర్వాత 2 సంవత్సరాల్లోపు కన్స్ట్రక్షన్ పూర్తి చేయాలి. లేదంటే ప్రభుత్వం అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేస్తుంది. అలాగే లీజుకు తీసుకున్న తర్వాత వేరే వ్యక్తులకు రెంట్కి ఇవ్వకూడదు. ఈ ఒక్క కారణం చేతనే చాలా విదేశీ కంపెనీలు చైనాలో పెట్టుబడులు పెట్టడానికి తరలిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన దేశంలో అయితే భూమి అనేది వ్యక్తుల పేరు మీదుగా రిజిస్టర్ అయి ఉంటుంది. వీరు డిమాండ్కి తగినట్టుగా తమ భూమి రేటును పెంచుతూ పోతారు. అందువల్ల ఏదైనా కంపెనీ ఇండస్ట్రీని స్థాపించాలంటే ఎక్కువ రేటుకు భూమిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దానివల్ల కంపెనీ కేవలం స్థలం కోసమే ఎక్కువ డబ్బును కేటాయించాల్సి ఉంటుంది. అదే చైనాలో అయితే భూమి ధరలు ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. అందువల్ల అక్కడి ప్రభుత్వం పరిశ్రమల్ని ప్రోత్సహించడానికి తక్కువ ధరకే లీజుకిస్తుంది. దీనివల్ల సామాన్యుడి నుండి ధనవంతుడి వరకు ప్రతి ఒక్కరికి ఒకే రేట్ ఉండడం వల్ల చాలామంది ఎంటర్ప్రెనర్స్ ముందుకు వస్తారు. దీనివల్ల అక్కడ యువతకు ఉద్యోగాలు లభించి వారి ఆదాయం పెరుగుతుంది. అదే భారత్లో అయితే భూమి ధరలు ఎక్కువగా ఉండడం వల్ల విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాలేకపోతున్నాయి. ఈ కారణం చేతనే చాలామంది యువతకు ఉన్నత చదువులు చదివినప్పటికీ ఉద్యోగాలు లభించడం లేదు. ఒకవేళ లభించినా క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా కుటుంబాన్ని పోషించడం కోసం ఏదో ఒక చిన్న స్థాయి ఉద్యోగంలో స్థిరపడుతున్నారు. ఇలా భూమి అనేది వ్యక్తుల పేరు మీదుగా రిజిస్టర్ అయి ఉండడం వల్ల చాలామంది భూస్వాములు వాటి ధరలు పెంచుతూ కష్టపడకుండానే డబ్బు సంపాదిస్తున్నారు. దీనివల్ల ధనవంతుడు మరింత ధనవంతుడవుతున్నాడు, పేదవాడు మరింత పేదవాడవుతున్నాడు. దీనికి గల ముఖ్య కారణం 1949లో స్వాతంత్రం పొందినప్పుడు చైనా నాయకులు ఆ దేశ అభివృద్ధి గురించి ఆలోచించి దేశంలో ఉన్న భూమి మొత్తాన్ని ప్రభుత్వ నియంత్రణలో ఉంచారు. కానీ మన దేశంలో మాత్రం అంతకంటే ముందుగా స్వాతంత్రం పొందినప్పటికీ 100 ఎకరాలు కలిగిన భూస్వాములు వివిధ పార్టీలలో చేరి తమ స్వార్థానికి అనుగుణంగా చట్టాలు చేస్తూ వచ్చారు. నంబర్ 3, జనాభా నియంత్రణ. స్వాతంత్రం పొందినప్పుడు చైనా జనాభా 54 కోట్లు ఉంటే మన దేశ జనాభా 36 కోట్లు మాత్రమే ఉండేది. కానీ ప్రస్తుతం అదే చైనా జనాభా 142 కోట్లు ఉంటే భారత జనాభా 143 కోట్లకు పెరిగి చైనాని క్రాస్ చేశాం. దీనికి గల ముఖ్య కారణం చైనా 1979 నుండే 1 చైల్డ్ పాలసీని ప్రవేశపెట్టి ఒక్కరికంటే ఎక్కువ మంది పిల్లల్ని కన్నవారిపై భారీ జరిమానాలు విధిస్తూ వచ్చింది. అందువల్ల చైనా తన జనాభాను నియంత్రించుకోగలిగింది.
కానీ మన దేశంలో అలా కాదు. ఒక మతం యొక్క జనాభా పెరుగుతుందని మరో మతం వారు ఎక్కువ మంది పిల్లల్ని కంటూ జనాభా పెరుగుదలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. కానీ ఈ అధిక జనాభాను నియంత్రించకపోతే మన దేశం మున్ముందు మరిన్ని సమస్యలను చవిచూడాల్సి వస్తుంది. దీనికి తోడు చైనా జనాభా పరంగా మన దేశంతో సమానమైనప్పటికీ వైశాల్యంలో మన దేశం కంటే 3 రెట్లు ఎక్కువ భూభాగాన్ని కలిగి ఉంది. అంటే భారత్లో ఒక స్క్వేర్ కిలోమీటర్కు 450 మంది నివసిస్తుంటే చైనాలో కేవలం 150 మంది మాత్రమే నివసిస్తున్నారు. నంబర్ 4, రిజర్వేషన్స్. భారత్ వెనుకబడడానికి గల మరో ప్రధాన కారణం రిజర్వేషన్స్. స్వాతంత్రానికి ముందు ఉన్నత కులాల వారు కొన్ని వృత్తుల వారిని తక్కువ కులాలుగా పరిగణిస్తూ వారికి కనీస విద్యాభ్యాసం కూడా లేకుండా చేసి అణచివేశారు. అందువల్ల ఈ కులాల అభివృద్ధి కోసమే రిజర్వేషన్స్ని ప్రవేశపెట్టారు. కానీ ఇక్కడే మన రాజ్యాంగ నిర్మాతలు పెద్ద పొరపాటు చేశారు. ఈ రిజర్వేషన్స్ మూలంగా టాలెంట్ ఉన్నవారికి ఉద్యోగాలు దొరక్క విదేశాలకు వెళ్ళిపోతున్నారు. అక్కడ ఆయా దేశాలు వారి టాలెంట్ని ఉపయోగించుకొని అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాయి. కానీ మన దేశంలో మాత్రం జాబ్ రిక్రూట్మెంట్ మొదలుకొని ప్రమోషన్స్ వరకు అన్నింటిలోనూ రిజర్వేషన్స్ కల్పించడం వల్ల తక్కువ మార్కులు వచ్చిన వారు ఉద్యోగులుగా స్థిరపడుతూ టాలెంట్ ఉన్నవారు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఇలా కులాన్ని బట్టి రిజర్వేషన్స్ ఇవ్వకుండా కేవలం ఆదాయం తక్కువగా ఉన్నవారికి మాత్రమే రిజర్వేషన్స్ కల్పిస్తే పేదరికం చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంది. దీనికి తోడు మన దేశంలో టాలెంట్ కలిగిన యువతకు ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పించి మన దేశ మేధో సంపద వేరే దేశాలకు తరలిపోకుండా చర్యలు తీసుకోవాలి. ఇలా మన దేశంలో లాగా చైనాలో ఫ్రెండ్స్, వీడియోని కంటిన్యూ చేసే ముందు మీకు ఒక ఇంట్రెస్టింగ్ వెబ్సైట్ గురించి చెప్పబోతున్నాను. అదే మన తెలుగు వాళ్ళు స్థాపించిన ఫ్యాషన్ లియో. ఈ వెబ్సైట్లో చాలా తక్కువ ప్రైసెస్కే బ్రాండెడ్ క్లాత్స్ మరియు షూస్ లాంటి వాటిని అమ్ముతున్నారు. రీసెంట్గా నేను ఆర్డర్ చేసిన ప్యాంట్ షర్ట్ చాలా క్వాలిటీగా ఉన్నాయి. మిగతా వెబ్సైట్స్తో పోల్చితే ఈ వెబ్సైట్లో ప్రైసెస్ చాలా తక్కువ. అండ్ సంక్రాంతి ఆఫర్గా మీరు కొనే ప్రతి వస్తువుపై 90% వరకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఇప్పుడే మీకు కావాల్సిన డ్రెస్ని ఆర్డర్ చేసుకోండి. ఇలా మన దేశంలో లాగా చైనాలో రిజర్వేషన్స్ అంటూ ఏమీ ఉండవు. కేవలం టాలెంట్ కలిగిన యువతకు మాత్రమే అక్కడ ఉద్యోగాలు లభిస్తాయి. నంబర్ 5, టెక్నాలజీ బదిలీ. ఏదైనా విదేశీ కంపెనీ చైనాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే తప్పనిసరిగా ఏదైనా ఒక లోకల్ కంపెనీతో టైఅప్ అయి తమ టెక్నాలజీని షేర్ చేసుకోవాలి. ఈ కారణం చేతానే చైనాకు కష్టపడకుండానే ప్రపంచంలోని విజ్ఞాన సంపద దాని సొంతమవుతుంది. దీనివల్ల వారు ఆ విదేశీ కంపెనీని కాపీ చేస్తూ మరో లోకల్ కంపెనీని స్థాపిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆ విదేశీ కంపెనీ భవిష్యత్తులో చైనాను విడిచి వెళ్ళిపోయినా సరే టెక్నాలజీ మాత్రం చైనా వద్దే ఉండిపోతుంది. ఇలా వీరు గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ ఇలా అన్నింటినీ కాపీ చేశారు. అందుకే వీటిని చైనాలో బ్యాన్ చేసి వాటి కాపీస్ని వినియోగిస్తున్నారు. ఈ లోకల్ కంపెనీలకు చైనా ప్రభుత్వం భారీగా రాయితీలు అందిస్తూ ప్రోత్సహిస్తుంది. అందువల్ల చైనా ఒరిజినల్ కంపెనీల ప్రొడక్ట్స్ కంటే తక్కువ ధరకే వాటి కాపీస్ను అమ్మగలుగుతుంది. ఈ తక్కువ ధర కాన్సెప్ట్ వల్ల చైనా ప్రపంచవ్యాప్తంగా తన మార్కెట్ని విస్తరించుకుంది. అలాగే ఈ దేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పై తన జీడిపిలో 2.5% ఖర్చు పెడుతుంటే భారత్ మాత్రం 0.8% మాత్రమే ఖర్చు పెడుతుంది. దీనికి తోడు మన దేశంలో చైనా లాగా టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసుకునే రూల్స్ ని మొదటి నుండే ప్రవేశపెట్టలేదు. అలాగే మన దేశ ప్రజలు ధర్మంగా బ్రతకాలని ఆలోచిస్తారు. అందువల్ల వేరే కంపెనీల ప్రొడక్ట్స్ ని కాపీ చేయలేకపోతున్నాం. స్వాతంత్రం పొందినప్పటి నుండి ఉచిత పథకాలకే ప్రాధాన్యతనిస్తూ టెక్నాలజీపై ఫోకస్ చేయకపోవడం వల్ల పేదరికాన్ని నిర్మూలించలేకపోతున్నాం. నంబర్ 6, విద్య. స్వాతంత్రం పొందినప్పుడు చైనాలో చదువుకున్న వారు 20% ఉంటే మన దేశంలో 18% మాత్రమే ఉండేవారు. ఎడ్యుకేషన్ యొక్క ప్రాధాన్యతను గుర్తించిన చైనా పశువులు కాసే వారి నుండి ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల వరకు ప్రతి ఒక్కరూ 8 సంవత్సరాల పాటు తప్పనిసరిగా చదువుకోవాలనే నిబంధనను ప్రవేశపెట్టింది. అందుకే చైనాలో ప్రస్తుతం 99.8% మంది చదువుకున్న వారు ఉంటే భారత్లో 76.3% మాత్రమే ఉన్నారు. దీనికి తోడు చైనా మొత్తం చైనీస్ భాష మాట్లాడతారు. అందువల్ల ఇంటర్నెట్, టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా చైనీస్ భాషలోనే ఉంటాయి. అందువల్ల వారు దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతారు. కానీ మన దేశంలో అలా కాదు. రాష్ట్రానికి 4-5 భాషలు ఉంటాయి. చదివింది లోకల్ లాంగ్వేజ్లో అయితే జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్లో స్కిల్స్ అడుగుతారు. అందువల్ల ప్రభుత్వం ఇంగ్లీష్ను తప్పనిసరి చేసింది. కానీ గవర్నమెంట్ స్కూల్స్లో ఈ ఇంగ్లీష్ను పిల్లలకు సరిగ్గా నేర్పించలేకపోవడం వల్ల వారికి ఇంగ్లీష్ అనేది ఒక కొరకరాని కొయ్యగా తయారయ్యింది. అలా కాకుండా మన దేశంలో కూడా ఒకే భాష ఉండి ఉంటే
పరిస్థితులు మరోలా ఉండేవి. చైనా కమ్యూనిస్టు దేశం అవ్వడం వల్ల దేశంలోని సంపద ప్రజలందరికీ సమానమే అనే నినాదంతో ప్రభుత్వం అలాంటి చర్యలను చేపట్టింది. కానీ మన దేశంలో కూడా కొన్ని మార్పులు తేవడం వల్ల దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు సాగించవచ్చు. వాటిలో మొదటిది భూధరల నియంత్రణ. భూమి యొక్క ధరలను నియంత్రించలేకపోవడం వల్ల చాలామంది ధనవంతులు బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడం కోసం తమ ఇష్టం వచ్చినట్లుగా రేట్లు పెంచుతూ కోట్ల రూపాయలకు కొంటున్నారు. దాంతో కొంతమంది ఏ కష్టం చేయకుండానే ధనవంతులుగా మారితే సామాన్య రైతులకు భూమి కొనడం అనేది ఒక కలగా మిగిలిపోయింది. ఇలా భూమి యొక్క ధరలను విపరీతంగా పెంచడం వలన భవిష్యత్తులో ఏదైనా కంపెనీ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా భూమి కొనడానికే ఎక్కువ మొత్తం ఖర్చవుతుంది. దాంతో ఆయా కంపెనీలు వేరే దేశాలకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందువలన ప్రభుత్వమే ఈ భూధరలను నియంత్రించేలా కఠినమైన చట్టం తీసుకురావాలి. దీనివల్ల పలు పరిశ్రమలు భారత్కు తరలివచ్చి యువతకు ఉద్యోగాలు లభించి పేదరికం తగ్గిపోతుంది. దీనికి తోడు మన దేశంలో ఉండే సామాన్యులకు సైతం భూములు అందుబాటులోకి వచ్చి కంపెనీ పెట్టడానికి గాని లేదా వ్యవసాయం చేయడానికి గాని అవకాశం లభిస్తుంది. నంబర్ 2, వ్యవసాయంలో ఆధునికీకరణను ప్రవేశపెట్టడం. మన దేశంలో సగం కంటే ఎక్కువ జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. కానీ చాలామంది రైతులు పురాతన వ్యవసాయ పద్ధతుల్ని పాటించడం వల్ల డిమాండ్ లేని పంటలు వేస్తూ తక్కువ దిగుబడిని పొందుతున్నారు. దీనివల్ల నష్టాల పాలై అప్పులు ఎక్కువ అవ్వడంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అందువల్ల ప్రభుత్వమే రైతులకు జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో ఎక్కువగా డిమాండ్ ఉన్న పంటలను ఎలా పండించాలో ట్రైనింగ్ ఇచ్చి ప్రభుత్వమే మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తే సాధారణ రైతులు సైతం ధనవంతులుగా మారే అవకాశం ఉంది. నంబర్ 3, విద్య మరియు వైద్యం. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్యం నాసిరకంగా ఉండడంతో చాలామంది సామాన్యులు కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల పేదవారు మరింత నిరుపేదలుగా మారిపోతున్నారు. దీనికి తోడు చాలామంది సామాన్యులు తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకంతో కార్పొరేట్ కళాశాలల్లో చదివిస్తున్నారు. కానీ లక్షల్లో ఉండే ఫీజులు కట్టలేక అప్పుల పాలవుతున్నారు. అందువల్ల ప్రభుత్వమే కార్పొరేట్ సంస్థలకు దీటుగా విద్య మరియు వైద్యాన్ని ఉచితంగా అందిస్తే పేదరికానికి కొంతవరకైనా అడ్డుకట్ట వేయవచ్చు. నంబర్ 4, జనాభా నియంత్రణ. మన దేశంలో ఇప్పటికైనా సరే జనాభాను నియంత్రించకపోతే మన భవిష్యత్ తరాలు మరిన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ప్రభుత్వమే అన్ని మతాల వారికి 1 చైల్డ్ పాలసీని తప్పనిసరి చేసి వారి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలి. ఈ పాలసీని పాటించిన వారికి ఎలాంటి ప్రభుత్వ పథకాలు కానీ సబ్సిడీలు కానీ అందించకుండా నిబంధనలు విధించాలి. నంబర్ 6, ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి రాజకీయ నాయకుడికి తప్పనిసరిగా ఎగ్జామ్స్ నిర్వహించాలి. చిన్న ప్యూన్ ఉద్యోగానికే మినిమం డిగ్రీ పాస్ అవ్వాలనే కండిషన్ పెట్టినప్పుడు ఒక నియోజకవర్గంలోని ప్రజలందరికీ నాయకత్వం వహించే నాయకుడికి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలో మీరే చెప్పండి. కానీ మన దేశంలో మాత్రం చాలామంది నేర ప్రవృత్తి ఉన్నవారే రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్నారు. నంబర్ 6, సరైన నాయకుడి ఎంపిక. ఓటర్లు కూడా డబ్బు, మద్యం లాంటి ప్రలోభాలకు లొంగకుండా విద్యావంతుడై నిజాయితీపరుడైన నాయకుడినే ఎన్నుకోవాలి. కొత్తగా రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న సామాన్య యువతకు సైతం అవకాశం ఇవ్వాలి. అప్పుడే దేశ రాజకీయాల్లో మార్పు మొదలవుతుంది. మరి మన దేశంలో ఎలాంటి మార్పులు వస్తే దేశం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందనుకుంటున్నారు? అలాగే ప్రస్తుతం జరిగిన లోక్సభ మరియు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటు వేశారో మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మన వీడియోస్ని చాలామంది సెలెక్ట్ చేసుకొని ఎక్కువసేపు చూస్తున్నారు. కానీ మీరు లైక్ చేయకపోవడం వల్ల వీడియోస్ కొత్త వారికి రీచ్ అవ్వడం లేదు. ఒక వీడియో చేయడానికి నాకు దాదాపుగా 18 గంటలు టైం పడుతుంది. సో మీరు లైక్ చేస్తేనే నా కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. సో ఒక 5000 లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.